అనుకున్నాను కానీ మద్రాసు పక్కన విశాఖపట్నం హార్బర్ పెద్దదేరా. అవునరా సిక్కని వచ్చాడ్రా. చిక్కుడు చేపలు తింటారట్రా. వాళ్ళు ఎందుకురా అంత పెద్ద తలపాగా చుట్టుకుంటారు? మెదడు కాపలాగా ఉంటదని. అలాగా చూస్తారా? ఆయనకి తెలుగు తెలియదులే, ఏమైనా చెప్పుకోవచ్చు. చిక్కు చిక్కు చింత తోటలో తొక్కని అవుతారా మీరు సుక్కు పత్తరదే పుత్తర్? ఏమిట్రా మీరు మాట్లాడేది? నాకు తెలుగు రాదనుకుంటున్నారా? 40 సంవత్సరాల కిందట పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన సిక్కు కుటుంబం మాది. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత చదివానురా. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కంఠస్థం చేశానురా. కనీసం ఆ పేర్లను తెలుసంట్రా మీకు? చౌరంక బచ్చే ఏమనుకోకండి అయ్యారు, వాళ్ళు మద్రాసు నుంచి ఈ మధ్య వచ్చారు. సరే సరే గాని పెంచరా ఎక్కడ? ఆడింకా మీ బాగా ఇవ్వలేదండి? ఇవ్వలేదు, అందుకని వాడిని చంపి సముద్రంలో పడేద్దామని వచ్చాను. అమ్మో, సింగు బాకీ వసూలు కోసం వచ్చాడు. దాక్కుంటే బెటర్ బాబోయ్. ఇవాళ వీడు బోటు తీసేసుకోవాలి. కనపడే చెప్తాను. ఎవరు తెల్లరిగానే మందేశారా? అరే సూర్య నమస్కారం చేస్తుంటే మందేశాడంట. సూర్య నమస్కారం ఎక్కడికి పెంచలేగాడు, వీడు మాత్రం కనపడ్డు. పెంచే బోటు ఒకసారిగా వస్తుంది. నా బోటే అరే ఓ ఎక్కడికి పారిపోతావు? పారిపోవడం కాదు సార్, నా బోట్ వస్తుంది, వెళ్తున్నాను. నీ బోట్ సంగతి తర్వాత ముందు నా బాకీ. బోట్ వస్తే డబ్బులు వస్తే బాకీ తీస్తాను, వదిలిపెట్టండి సార్. వదిలిపెడితే నువ్వు పారిపోతావు, మళ్ళీ దొరకవు. సర్లేండి, గట్టిగా పట్టుకోండి. పట్టుకున్నాను. మీకు నేను ఎంత ఇవ్వాలండి? 2.5 లక్షలు. అంతే కదండి. అవును. ఇప్పుడు నా బోట్ వచ్చిందండి, అందులో చేపలు వస్తాయండి. వాటి 40 వేసాం అనుకోండి, ఎంత అదంతా వద్దండి? నువ్వే చెప్పు. 1,50,000 వద్దండి. అది మీకు ఇచ్చాను అనుకోండి, మరి మిగతా 1,00,000. రేపు మళ్ళీ నా బోట్ వద్దండి. మళ్ళీ ఎంత వద్దండి నాకు? 1,00,000. ఆ 1,00,000 కూడా మీకు నేను ఇచ్చాను అనుకోండి, మొత్తం మీకు నేను ఎంత 3 ఇచ్చాను? లక్షలు. మీకు నేను ఎంత ఇవ్వాలండి? 2.5 లక్షలు. మీరు నాకు ఎంత ఇవ్వాలండి? 50,000. చేది మరి 50,000 ఎప్పుడు ఇస్తారండి? అంటారంటే 50,000 ఎప్పుడు ఇస్తారు చెప్పండి. లెక్క చూసిస్తాను. ఏంటండి లెక్కలు చూస్తున్నది? మీదేమో సిమెంట్, మాదేమో బురదనా? ఎప్పుడు లెక్కలు చూస్తారు? ఎప్పుడు ఇస్తారు చెప్పండి. ఇస్తారు కదా, వెళ్ళి పొడి చూసుకో. ఏంటంటే చూసుకోవడం అర్థం లేకున్నాను. ఇదో అంటే సింగరు, మీరు పెద్దవాళ్ళు కాబట్టి గౌరవంగా చెప్తున్నాను. నా డబ్బులు దగ్గర పంపించేయండి అంతే. పంపిస్తాను, వెళ్ళు. ఆగు. వచ్చేటప్పుడేమో వాడు నాకు బాగా ఉంటాడు, ఎప్పుడు వెళ్ళేటప్పుడేమో నేను వాడు బాగా ఉంటాను. ఇది వస్తున్నాను రా నా బంగారు బుజ్జి, నా బంగారు సంచి. ఒరేయ్, నువ్వు 3 రోజులు వస్తావు అనుకున్నాను కానీ 2 రోజుల్లోనే వచ్చావురా. నాకు చాలా సంతోషంగా ఉంది. రే, ఆడికి 1,00,000 అని చెప్పాను కానీ నువ్వు 3 లక్షలు సరుకు పైన తెచ్చుంటావురా. ఎక్కడా? ఏంట్రా, ఓ రొయ్య పిల్ల లేదు, ఓ బొమ్మడే పిల్ల లేదు, ఇంత సొరసా బుక్ లేదు ఏంట్రా? అంతకంటే పెద్ద చేపలే తెచ్చాను గురు. ఎక్కడ్రా? అదిగో చూడు. ఏంట్రా అది? మత్స్యకన్య కాదు, మత్స్య పుత్రన్. కొంపది 7 కాదు కదా? ఛా, కాదు గురు, ఊపిరి ఆడుతూనే ఉంది. వల వేశా, ఈడు పడ్డాడు. ఆలస్యమైతే చచ్చిపోతాడేమోనని చేపల వేట ఆపేసి తీసుకొచ్చాను. ఓహో, అడు తిరుగు. ఎందుకు? అడు తిరుగు. అబ్బా! దరిద్రుడా. రేయ్, 2 రోజులు అప్పు తీరుస్తానన్నా రా. ఇప్పుడు ఆ గడ్డం గాడికి నేను ఏం మొహం పెట్టుకుని సమాధానం చెప్పను రా. ఏదో ఒకటి చెప్పొచ్చు. నా మాట వినుగురు. ఏంట్రా? వాడి వల్ల చాలా లాభం ఉంది. ఏంట్రా లాభం? నా సంచి. వాడిని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే వాడు చచ్చిపోతాడు. ఓటులో మనమే చంపేశామని చెప్పి పోలీసులు మనని ఒక్కలో దొరుకుతారు. నీకు ఉరి, నాకు జన్మ. ఒకసారి లేవండి. ఏంటి ఎందుకు వెళ్ళమన్నా? వెళ్ళి మందులు తెచ్చుకోండి. ఏంటి తెచ్చుకున్నది? నా సంచి. నువ్వా నేనా ఓనరు? నేను వెళ్తే కట్టారులో కూడా కమిషన్ కొట్టేస్తాను. డౌట్ కదా మీకు? మీరే వెళ్ళి తెచ్చుకోండి. పేషెంట్ కి సీరియస్ అంట, మందులు తీసుకురాకపోతే పైకి పోతాడు. తప్పైపోయిందమ్మా. తెల్లి అమ్మో. కళ్ళు కనపడవు నీకు? పడేదేదో మెల్లగా పడచ్చు కదా. హై స్పీడ్ లో పడ్డా ఆయనకు తెలియదమ్మా. ఆయనదంతా స్పీడే. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో సిస్టర్. అసలే నా గొడవలతో చచ్చిపోతుంటే ఈ ఓసీ కేసు తెచ్చి పెట్టారంటారా నాకు? ఓసీ కేసు కాదు, ఓవర్సీస్ మార్కెట్. వీడు మామూలు మనిషి కాదు,
పెద్ద కోటీశ్వరుడు. కోటీశ్వరుడు నా సంచయం కాదు, చేపలు పట్టుకునే వాళ్ళు దొరకడు, ఈడు కోటీశ్వరుడు ఎలా అవుతాడా? ఇది వాడి జేబులో దొరికింది. ఏంటది? వాడికి రావాల్సిన బాకీ ఆ బాకీ నాకు ఇస్తారా లేదా అని గట్టిగా అడుగుంటాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి వీడిని సముద్రంలో తోసేస్తుంటారు. వాడి మొహం చూస్తుంటే తెలియడంలా గొప్పింటోళ్ళ బిడ్డని. వీడిని మనం కాపాడామని తెలిస్తే వీళ్ళ వాళ్ళు మనకి కనీసం 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఎవరిస్తారా? వీడి బాబు. వీడి బాబు నీకు తెలుసా? వీళ్ళ అమ్మకి తెలుసుగా. వాళ్ళ అమ్మ నీకు తెలుసా? ఈ కొడుకు తెలుసుగా. వీడెవడో నీకు తెలుసా? చాలా సులువు. వీడి ఫోటో ఒకటి తీసి వాడికే చూపించి వీడెవడో అని అడుగుతాం. అప్పుడు చెప్తాడు ఏమని? నేనే అని. అలాగా? ఆ. ఇలా రారా, ఆ. ఇది పట్టుకో. అబ్బో! చంపేస్తాను. అబ్బో! ఆ! వచ్చింది ఎవరు? నర్సా? వీడికి స్పృహ. కుచ్చి 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 టు 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 టు. అచ్చికొచ్చి అమ్మకొచ్చి. బాబు బాబు, అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నువ్వు సముద్రంలో అలా కొట్టుకెళ్ళిపోతున్నావు. నేను చూశాను. లంగోటి పెట్టేట్టు సంచి సంకలెట్టుకుని దూకేశాను, నిన్ను రక్షించేశాను. ఇద్దరు లంగోటి కట్టామనుకో. చూడు బాబు, అప్పులు తీర్చడంలో మన వీక్నెస్ ఏమో గానీ అప్పులు వసూలు చేయడంలో ఇన్కమ్ ట్యాక్స్ అంటే పవర్ఫుల్. ఇదిగా ఈ బాకీలో అడ్రస్లు చెప్పు, ముక్కు పిండి మీద వసూలు చేస్తానంతే. నాకు 1,00,000 రూపాయలు ఇప్పించు బాబు. 1,20,000. సర్లే బాయ్, 1,20,000 ఇప్పించు. చెప్పు 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 చెప్పు. మళ్ళీ స్పృహ తప్పాడు. బాబు, చికెన్ ఎలా ఉందమ్మా? ఓహో, తలకాయ మాంసం ఎలా ఉంది? ఓ ఎక్స్ప్రెషన్ తో చెప్పే బదులు నోరుతో చెప్పొచ్చు నా సంచి. తుమ్హారా నామ్ క్యా హై? మీది ఏ ఊరు? తుమ్హారా ఊరు ఎంగే. అదెంగే. ఇన్ని భాషల్లో అడిగినా సమాధానం చెప్పడం లేదు అంటే వీడు ఖచ్చితంగా మూగవాడు. ఇదెక్కడ గొడవరా బాబు? తింటానికింత నోరుంది కానీ సౌండ్ రాదా? ఇతనికి మూగ భాష అర్థం అవుతుంది. చూడండి, చుక్కలెక్క జుంబా, బెబ్బలెక్క జుజ్జు, చుమ్మరెక్కి. ఓ! వీడు మూగవాడే కాదు, చెవిటివాడు కూడా. ఇప్పుడు ఎలారా బాబు? వీడిని నా నిశ్శబ్ద మూగ సైగలతో ఎలా ఆకర్షిస్తానో చూడండి. ఓ! చూసారా, ఆ. వీడు మూగ చెవిటివాడు. ఓహో. నేను మూగ భాష అడిగి తెలుసుకుంటా. మిస్టర్ అయ్య బాబోయ్, నేను అమ్మాయిల బ్రోకర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆంగిక అభినయంలో వీడి ఊరి పేరేదో తెలుసుకుంటా. ఆ? అంటే బెద వాడా. నువ్వు చెప్పేది నాకే అర్థం కావడం లేదు, వాడికే అర్థం అవుతుంది. కావ్ కావ్. కావ్ కావ్ కావ్. కావ్ 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 కావ్. ఏంటి కగ్గోరా? కాకినాడమనని. కాక నాడలాగా నాడ 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 కాక నాడ 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 కాక కాకినాడ కాకినాడ. అరే కాకినాడ కాదురా, రైల్వే కోడూరు. హైదరా హైదరా హైదరాబాద్ కట్టవరా. హైదరా బాదు. బాధ ఎలా చెప్తావు? బాదు బాదు. హైదరా హైదరా బాబు. హైదరా బాబు. చెప్పు. హైదరా హైదరా బాబు. హైదరా హైదరాబాద్ హంబర్పేట లక్డీ కప్పులా అంత లేకుండా పొద్దు నుంచి అడుగుతుంది. పెంచలయ్య ఇలా రా. పిలుస్తున్నారా? నిలబడతావు నా కంచి. సముద్రంలో మీకు ఎవడో దొరికాడంటగా, వాడిని తీసుకుని మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మని చెప్పారు. వీడే వీడే తీసుకెళ్ళు. నిన్ను తీసుకురమ్మంటే నన్ను తీసుకెళ్ళమంటావు అంటే ఏయ్ పద. ఆడి భాష నీకు అర్థం కాదు కానీ చూడు పెంచలయ్య,
ఇతన్ని మా దగ్గర ఉంచడానికి సెక్షన్స్ ఒప్పుకో. మా దగ్గర ఉంటే బడ్జెట్ ఒప్పుకోదు. ఏమైనా సరే ఇతను మీ దగ్గరే ఉండాలి. నేను కబురు పెట్టినప్పుడు తీసుకొచ్చి చూపించాలి. ఇతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 1 గ్రామ్ వెయిట్ తగ్గిందా నిన్ను ఉరి తీస్తా. అలాగేనండి. ఖర్చులకు ఏమైనా? నాకేం అవసరం లేదు. సాయంకాలం మా కానిస్టేబుల్ పంపిస్తాను. 1 బస్తా ఎండు రొయ్యలు పీతలావకాయ పంపించు. బెస్ట్ ఆఫ్ లక్. ఆహా, దీన్ని కానిస్టేబుల్ ఎందుకులేండి, మేమే జాడీలో పెట్టి తీసుకొచ్చిస్తాం. కొండనాలకి మంది వేస్తే ఉండనాలకి ఉండేట్టు నా అప్పులకి తోటి ఈయన తెలుసుకొని మేపలేక చేస్తున్నాను. టన్నులు లోపలికి మింగటమే కానీ నోట్లోంచి మాట్లాడేంట్రా నీకు? రే 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 అలా తోస్తావేంట్రా? నువ్వు లాగుతూ నేను తోస్తున్నానంటావేంటి? ఓహో, నువ్వు తోసుకొస్తున్నావా బాబు? మూగోడు కదా, ఆకలేస్తున్నట్టుంది. ఆంగికాభినయంతో లాక్కొచ్చా. ఏంటి తీసుకొని తింటున్నావు? దీన్ని డబ్బులు కట్టాలి. బెబ్బే చూసావా పాప, ఏదో ఒకటి ఇప్పించు. ఏంట్రా ఇప్పించేది నా సంచి? ఓ 3 టీ కొట్టు. ఓ దానిలో పాలు తక్కువ పంచదార లేకుండా కొట్టు. అదేంటది? అది అంతేరా. ఈ టీ రుచి మరిగాడు అనుకో, రోజు అభినయంతో ఇక్కడ లాక్కొస్తాడు. దాంతో మన సంచి కాస్త ఖాళీ అయిపోతుంది. స్పెషల్ టీ. ఏంట్రా టీ ఇంత దరిద్రంగా ఉంది? మీరే కదా పాలు తక్కువ పంచాలు లేకుండా ఉన్నారు. నాకేమన్నానా? ఆడికేమన్నాను. ఏడ్రాడు పారిపోయినట్టున్నాడు. అమ్మయ్యా, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు రా. పీడ విరగడైపోయి. ఈడ విరగడవడం కాదు, ఆ? ఇన్స్పెక్టర్ మనల్ని ఇరగొడతాడు. అయ్యి బాబోయ్. రే ఎక్కడ రేయ్, ఉన్నాడు? రేయ్, రేయ్, రేయ్. హలో హలో హలో, నేను బాలాజీ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. ఓహో, ఏం కావాలి? అవును, అక్కడ వాళ్ళ మావ కూతురు సుజాత ఎలా ఉంది? వాళ్ళ అమ్మా నాన్న బాగున్నారా? మీరు పెద్దలు, మీరే ఎలాగైనా ఆమెను ఓదార్చాలి. ఏం బాధపడే లాభంలే. ఒక 7 పేజీ సరిపెట్టుకుందాం అనుకున్నా, వాడి శవం కూడా కనపడలేదు. ఏం బాబు, నీకు కూడా ఏమైనా బాకీయా? ఆహా, నేనే వాడికి ఇవ్వాలండి. నువ్వివ్వాలా? అవును. ఎక్కడ రైడు? అడుగో. అరే పదరా. హలో హలో, ఏంట్రా ఏంటి? ఇవేనా బజ్జీలు అనుకున్నావు తినడానికి? డబ్బులు ఏంటి డబ్బులు? ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అడు మోగోడు ఏమన్నా మాట్లాడతాడా చస్తాడా డబ్బులు ఇవ్వడానికి? వాడు నువ్వు మోగోలు కావచ్చు, కంప్యూటర్ కాదుగా, బిల్లుతో డబ్బులు కట్టాలి. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఎందుకు ఇవ్వాలి? తిరిగిందానికి ఇవ్వకపోతే కొడతావా? కొడతాం. కొడతావా? కొడతాం. ఎండు కొడతావా? కొడతావా? తిప్పొచ్చి కొడతావా? తిప్పొచ్చి కొడతాం. ఇక్కడే కొడతావా? కొడతావా? వీధిలో కొడతావా? కొడతాం. బట్టలు కొడతావా? కొడతావా? తీసుకోబాయ్, బొక్కల్లో బొక్క తీసుకో. వదరా, వదరా. కొడతావా? కొడతావా? అరా దరిద్రుడా, రా. వదరా. నీచుడా, పంచకి పల్లెరుగాల తగలవు కుదరా. రేయ్, నేను ఊరుకోనరా. నువ్వు నాకు ఎక్కడ దొరికావో అక్కడికి తీసుకెళ్ళి తోశాతలు మారేస్తాను. తిరుగుబాట తిరుగుబాట. నేను నిన్ను వదిలిపెట్టండి. అయ్యో అయ్యో. గురు కుడితే కుట్టావు గానీ మంచి ఐడియా వచ్చింది. ఏంట్రా? వీడిని కూడా మనతో పాటు చేపల వేటకు బోట్ ఎక్కించుకుని తీసుకెళ్ళామనుకో, ఆ. ఎక్కువ చేపలు పడతాయేమో. నాది ఐరన్ లెగ్, ఆ. నీది ఫైబర్ లెగ్, వాడిది గోల్డెన్ లెగ్ ఏమో. ఆహా. ఆ. నా, 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 నా. నా బుజ్జిరా, నా బుజ్జి. లేమ్మా, లే. ఆ, నీ బంగారు కాలు తీసుకెళ్ళి నా బోట్ మీద పెట్టమ్మా. ఓటు స్టార్ట్ చేయి. బోట్ వెళ్ళిపోతుంది. బోట్ వెళ్ళిపోతుంది. ఇదిగో బడే సర్దార్జీ, నీ బోట్ తీసుకురమ్మన్నారు. ఆయన పాకి వడ్డీతో సహా కట్టే వరకు నీ బోటు ఆయన దగ్గరే ఉంటుంది. ఇంటికి రాపించి తీసుకో జల్దీ. ఏయ్, అబ్బా, అబ్బా. ఇలా రారా నువ్వు, ఇలా రా. ఆడదే లెగ్గన్నారా నువ్వు? గోల్డెన్ లెగ్ అన్నాను. ఇంత ముందు చేపలు బోట్ లో పడే కాదు, ఇప్పుడు అసలు బోటే లేకుండా పోయింది. ఏయ్, సిక్కులారా కాసుకోండి. వస్తున్నాను. ఇవాళ మీరు నేను తెలిపోవాలి. అబ్బా. కమా వా